జగన్మోహన్ రెడ్డి హయాంలో చేసిన అప్పులు ఎన్ని అనే దాని మీద ఎప్పుడూ కాంట్రవర్సీ అవుతూ ఉంటుంది. ఆయన భారీ ఎత్తున అప్పులు చేశాడనే విషయం అయితే దాదాపుగా అందరూ ఒప్పుకుంటారు. కాకపోతే కూటమి ప్రభుత్వం చెప్పినంత ఎక్కువగా మా ప్రభుత్వం అప్పులు చేయలేదు, అసలు ఆ కూటమిలో ఉన్నవాళ్లే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చెప్తుంటారు, మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎంత అప్పు చేసింది అనే దాని మీద అని చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఎంత అప్పు చేశాడు అనే దానికంటే ఆ అప్పు మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంత వడ్డీ కడుతోంది అనే దాన్ని బట్టి అప్పు క్వాంటిటీ కూడా అర్థమవుతుంది మనకి. నారా లోకేష్ తాజాగా ఒక ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్లో కొన్ని లెక్కలు ఇచ్చాడు. దాని ప్రకారం ఏంటంటే 58 ఏళ్ల పాటు అందరు ముఖ్యమంత్రులు ఏపీలో కలిసి చేసిన అప్పు మీద 2019 వరకు అన్నమాట 14,155 కోట్లు వడ్డీ చెల్లించారట. 58 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్లో అందరూ ముఖ్యమంత్రులు కలిపి చేసినటువంటి అప్పు మీద 2018 నాటికి ఆ సంవత్సరం 14,155 కోట్ల రూపాయలు వడ్డీ చెల్లించారు. అదేంటి, ఎప్పటి నుంచో చేస్తున్న అప్పు, 58 ఏళ్ళ నుంచి అందరూ ముఖ్యమంత్రులు చేసిన అప్పు ఒక అమౌంట్ ఉంది. ఆ అమౌంట్ మీద కడుతున్న వడ్డీ ఇది ఎంతయా అంటే 14,155 కోట్లు ఆ ఏడాది చెల్లించింది 2018లో. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఆ తర్వాత 2019 నుంచి 2024 వరకు ఆయన అధికారంలో ఉన్నారు. 2024లో ఎంత కట్టారు? ఆ అప్పు మీద వడ్డీ, అప్పు ఎంత అనేది పక్కన పెట్టండి, ఆ అప్పు మీద కట్టిన వడ్డీ ఎంత? అది 24,944 కోట్లకు చేరిందట. అంటే 14,155 కోట్ల నుంచి 5 ఏళ్ల తర్వాత కడుతున్న వడ్డీ ఏడాదికి 24,944 కోట్లకు చేరింది. ఎక్కడ 14,155 కోట్లు, ఎక్కడ 24,944 కోట్లు? 58 ఏళ్ల పాటు అందరు ముఖ్యమంత్రులు అప్పులు చేసి 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 ఒక ఫిగర్గా అప్పును తీసుకొచ్చారు. దాని మీద కట్టిన వడ్డీ 2019 నాటికి 14,155 కోట్లు. 5 ఏళ్లలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అప్పు చేశారు అంటే దాని మీద కడుతున్న వడ్డీ భారం ఎంత పెరిగిందో చూడండి. 14,155 కోట్ల నుంచి 24,944 కోట్లకి పెరిగింది. అంటే కట్టేటువంటి వడ్డీ భారమే 5 ఏళ్లలో 11,000 కోట్ల రూపాయల పైగా పెరిగింది. ఒకేసారి జంప్ అన్నమాట. 58 ఏళ్ల పాటు అని చెప్పి లోకేష్ ఎందుకు రాశారో తెలీదు. 58 ఏళ్ల పాటు అంటే 1961 నుంచి తీసుకున్నట్టు లెక్క. అంటే అంతకుముందు అసలు అప్పే లేదన్నమాట. బహుశా 1961 నుంచే అప్పులు చేయడం ప్రారంభించారు. ఏదో 100 కోట్లు 50 కోట్లు అట్లా ఉండేది గతంలో. ఇప్పుడు 1,000 కోట్లలోకి లక్షల కోట్లకి వచ్చేసింది అనుకోండి. సో జగన్ చేసిన అప్పులు ఎంతయ్యా అంటే వడ్డీయే 5 ఏళ్లలో ఏడాదికి 11,000 కోట్ల రూపాయలు పెరిగింది. ఇంకో రకంగా చెప్పాలి అంటే 2019లో 14,155 కోట్లు కడితే వడ్డీ అప్పుల మీద 2024 నాటికి 24,944 కోట్లు కట్టారు. అంటే ఎంత పెరిగింది ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్? 76%. ఒకేసారి అప్పుల మీద కట్టే వడ్డీ భారం 76% పెరిగింది 5 ఏళ్లలో. మామూలు విషయం కాదు ఇది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అప్పులు ఎక్కువ చేశారా లేదా అనే దాని మీద వివాదమే అనవసరం. అప్పు 6 లక్షల, 9 లక్షల, 10 లక్షల, 14 లక్షల అనేది పక్కన పెట్టండి. వడ్డీ అయితే క్లియర్గా ఫిగర్స్ ప్రకారమే, అఫీషియల్ రికార్డ్స్ ప్రకారమే ఏడాదికి 14,155 కోట్ల నుంచి 24,944 కోట్లకి పెరిగింది. మళ్ళీ అసలు కూడా చెల్లించాలి కొంత. దీన్ని బట్టి క్లియర్గా అర్థమైంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఖచ్చితంగా అప్పులు భారీగా చేశారు. ఇప్పుడు ఆ అప్పుల భారం, ఆ అప్పుల మీద వడ్డీ భారం రాష్ట్ర ప్రజల నెత్తిన బండరాయిలాగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు క్లెయిమ్ చేస్తున్నట్టు నిజంగానే ఆయన చాలా తక్కువ అప్పులు చేసి ఉంటే 11,000 కోట్ల రూపాయలు అదనంగా అసలు మీద అప్పు మీద వడ్డీ భారం ఎందుకు పడుతోంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. 2024లో ఆ ఏడాది దాదాపు 25,000 కోట్ల రూపాయలు అప్పు మీద వడ్డీ కట్టిన మాట వాస్తవమా కాదా? వాస్తవం అయితే 14,155 కోట్ల నుంచి 2018లో 24కి వచ్చేసరికి వడ్డీ భారం ఎందుకని 11,000 కోట్ల రూపాయలు పెరిగింది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు ఆయన చెప్పే మాటలు నమ్మొచ్చు.